బాలీవుడ్ సినిమాలకు ఒకప్పుడు చైనా మార్కెట్ ఒక వరం. ఇక్కడ సినిమా యావరేజ్ అయినా సరే అక్కడ భారీ వసూళ్లు వచ్చేసేవి. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ తలకిందులైపోయాయి. కానీ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా చైనాలో టెస్ట్కు రెడీ అవుతోంది. కోల్పోయిన మార్కెట్ తిరిగి తెచ్చుకోవాలని తహతహలాడిపోతున్న ఆ సినిమా ఏంటి? వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ సినిమాలు చైనాలో షాకింగ్ కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. దంగల్ 2 వేల కోట్లు కొల్లగొట్టింది అంటే చైనా మార్కెట్ చలవే. ఇక్కడ 380 కోట్లు వస్తే రిమైనింగ్ చైనా నుండి వచ్చినవే. ఇవే కాదు, సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, అంధాధున్, హెచ్కే చిత్రాలు కూడా ఇక్కడతో పోల్చుకుంటే అక్కడే ఎక్కువ వసూళ్లను రాబట్టుకున్నాయి. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత సినీ రంగం కుదేలు కావడంతో హిందీ సినిమాలకు అక్కడ పెద్దగా ఆదరణ దక్కడం లేదు. దీంతో చైనాలో రిలీజెస్ ఆగిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీ రామాయణ చైనా మార్కెట్ కొల్లగొట్టేందుకు ట్రై చేస్తోంది. అక్కడ భారీ లెవెల్లో రిలీజ్ చేసేందుకు చైనా ఫిలిం గ్రూప్ నెట్వర్క్తో టీం ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. 24,000కు పైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్ నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ. నితీష్కు ఆల్రెడీ దంగల్తో చైనా మార్కెట్ స్టామినా తెలిసిన నేపథ్యంలో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. భారీ లెవెల్లో రిలీజ్ చేయటమే కాదు, అందుకు తగ్గట్లుగా ప్రమోషన్స్ చేపట్టనుందట రామాయణ టీం. జూలై 24న ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో చైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారట. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ 4 రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి కోల్పోయిన చైనా మార్కెట్ ని మళ్లీ లాక్కోవాలని చూస్తోంది రామాయణ. తమ కోసం కూడా ఇంతలా కష్టపడి ఉండరు ఆ స్టార్ హీరోలు. పిల్లల కోసం బాగా శ్రమ పడుతున్నారు. కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తెచ్చేసిన టాప్ హీరోలు నెక్స్ట్ డాటర్స్ ను పరిచయం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. తమ ముద్దుల కూతుళ్లను సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫాదర్స్ ఎవరో చూసేయండి. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు బాద్షాగా పేరు తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు షారుఖ్. నెక్స్ట్ ఈయన నటవారసులు ఇండస్ట్రీలోకి ఒక్కొక్కరుగా అడుగు పెడుతున్నారు. కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ అవుతానంటే తన సినిమాను కూడా ఆపుకొని అతడి కోసం వర్క్ చేశాడు షారుఖ్. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సగం బాలీవుడ్ స్టార్స్ ని తెచ్చాడు బాద్షా. కొడుకుని దర్శకుడిగా మార్చిన షారుఖ్ ఖాన్ నెక్స్ట్ కూతుర్ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతలను టేకప్ చేశాడు. ఇప్పటికీ ది ఆర్టిస్ట్ మూవీతో ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన సుహానా ఖాన్ నెక్స్ట్ తన తండ్రి ఫిలిం కింగ్తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ తీసుకోబోతోంది. అందుకే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు షారుఖ్. ఈ ఇయర్ ఎండింగ్ లో కింగ్ రాబోతున్నాడు. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా కూతురు విస్మయాను సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా ప్రూవ్ చేసుకోగా విస్మయాను హీరోయిన్ గా నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు లాలెట్టన్. తుడక్కం మూవీ అనౌన్స్మెంట్ నుండే ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుండగా లాలెట్టన్ తన ఇమేజ్ మరింత అద్దబోతున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు మోహన్ లాల్. 2018 ఫేమ్ జూడ్ యాంటోనీ జోసెఫ్ దర్శకుడు ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది తుడుక్కం. కూతుళ్ల కోసం షారుఖ్, మోహన్ లాల్ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. సంక్రాంతి, దసరా, దీపావళి అండ్ సమ్మర్ సీజన్స్ కన్నా డిసెంబర్ సీజన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే సంవత్సరం ముందు నుండే స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు హీరోలు. విజయ్ దేవరకొండ, షారుఖ్ ఖాన్ ఇప్పటికే ఖర్చు వేసేశారు. తాజాగా డార్లింగ్ కూడా డిసెంబర్ బరిలోకి దిగబోతున్నాడు. లాస్ట్ 2 years నుండి చూస్తే డిసెంబర్ మంత్ బాలీవుడ్, టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. 2023 డిసెంబర్లో వచ్చిన యానిమల్, శామ్ బహదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. 2024లోనూ పుష్ప 2తో మ్యాజిక్ రిపీట్ అయింది. గత ఏడాది డిసెంబర్లో వచ్చిన ధురంధర్ సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో సెంటిమెంట్ బలంగా నాటుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఈ ఇయర్ ఎండింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నారు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హీరోస్. ఈ డిసెంబర్ పై ముందుగా అఫీషియల్ గా కర్చీఫ్ వేశాడు విజయ్ దేవరకొండ. రౌడీ జనార్దనతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసేశాడు. నెవర్ బిఫోర్ అవతార్ లో విజయ్ ను చూపించబోతున్నాడు దర్శకుడు రవికిరణ్ కోలా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 2026 డిసెంబర్ కు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అఫీషియల్ డేట్ చెప్పలేదు. రౌడీ జనార్దన ఇయర్ ఎండింగ్ వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. 2023 డిసెంబర్లో సలార్ ముందు ఓడిపోయిన షారుఖ్ ఖాన్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అదే మంత్ లో భారీ హిట్ కొట్టాలన్న కసితో వస్తున్నాడు. కింగ్ డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. షారుఖ్ తో తలపడ్డం ఎందుకని అదే డేట్ కు రావాల్సిన శక్తిశాలిని డ్రాప్ చేసేసింది మడాక్ ఫిల్మ్స్. అలాగే కింగ్ కు పోటీ లేకుండా లైన్ క్లియర్ చేశాడు డార్లింగ్. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ మరోసారి తప్పదేమో అనుకుంటున్న టైంలో క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ బాలీవుడ్ హీరోలు డార్లింగ్ తో ఢీ కొట్టబోతున్నారా? ధురంధర్, పుష్ప 2 రిలీజ్ ఫార్ములాను ఫౌజీకి అప్లై చేస్తున్నారా?
హాలీవుడ్ మూవీస్ తో రెబల్ స్టార్ ఢీ కొట్టబోతున్నాడు. డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్ 3న పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని తొలుత దసరాకు అనుకున్నప్పటికీ తాజాగా డిసెంబర్ రూట్ పట్టింది. సలార్లా ఈసారి ఈ రెండింగ్కు కాకుండా పుష్ప 2 ధురంధర్లా డిసెంబర్ మొదటి వీక్ నుండే బాక్సాఫీస్ ఊచకోతకు రెడీ చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ మధ్య 3 వీక్స్ గ్యాప్ వచ్చినా మధ్యలో ఎన్నో సినిమాలను తట్టుకుని నిలబడాల్సుంటుంది డార్లింగ్ మూవీ. ఫౌజీకి టాలీవుడ్ లో పోటీ లేకపోయినా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో ఫైట్ తప్పదు. ఫౌజీ వచ్చిన మరుసటి రోజే రేంజర్ మూవీతో అజయ్ దేవగన్ బరిలోకి దిగుతున్నాడు. అలాగే అక్షయ్ కుమార్, విద్యా బాలన్, రాశి ఖన్నా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా డిసెంబర్ 4న టార్గెట్ చేయబోతోందని టాక్. అక్షయ్, అజయ్ దోస్తులు కాబట్టి ఒకే రోజు వచ్చే ఛాన్స్ ఉండదు. ఎవరో ఒకరు సైడ్ అవ్వాల్సిందే. డార్లింగ్ వస్తున్నాడు కాబట్టి ఇద్దరు తప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫౌజీకి బాలీవుడ్ హీరోలు పెద్దగా పోటీ కాకపోయినా హాలీవుడ్ మూవీస్ విలన్స్ లా మారే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే అవెంజర్ సిరీస్ అండ్ డ్యూన్ సిరీస్ చిత్రాలకు ఓవర్సీస్ లోనే కాదు ఇండియాలోనూ మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉంది. జూలై 18నే క్లాష్ కాబోతున్నాయి అవెంజర్స్ డ్యూమ్స్డే అండ్ డ్యూన్ 3 చిత్రాలు. ఇవి ఇండియాలో క్లిక్ అయితే ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఫౌజీ వసూళ్లకు గండిపడినట్లే. డిసెంబర్ 24న షారుఖ్ కింగ్ సంగతి పక్కన పెడితే డిసెంబర్ 25న మరో హాలీవుడ్ మూవీ జుమాన్జీ 3 ఇండియా మార్కెట్ టార్గెట్ చేయబోతోంది. మొత్తానికి ఈ డిసెంబర్ మొత్తం ఎంటర్టైన్మెంట్ కు కొద ఉండదన్నమాట. ఈ రేసులోకి ఇంకా ఎన్ని చేరుతాయో, ఎన్ని క్విట్ అవుతాయో లెట్స్ సీ. బీస్ట్ తర్వాత తమిళంలోనే కాదు ఏ ఇండస్ట్రీలోనూ సక్సెస్ చూడలేదు పూజా హెగ్డే. డీ గ్లామర్ రోల్స్ చేసినా సరే, గ్లామర్ డోస్ పెంచేసినా సరే నో యూస్. బాలీవుడ్ టు కోలీవుడ్ చుట్టేస్తున్న హిట్ టేస్ట్ చేయని బొట్టుబొమ్మను మరోసారి విజయ్ ఆదుకోబోతున్నాడా? బ్యూటీ లుక్ మార్చడమే కాదు స్టార్ హీరోలపై ప్రశంసలు కురిపించేస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తోందా? దళపతి విజయ్ బీస్ట్ తర్వాత తమిళంలోనే కాదు ఏ ఇండస్ట్రీలోనూ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు పూజా హెగ్డే. టాలీవుడ్పై అలకబోని బాలీవుడ్లో మెరిసిన కాలీవుడ్లో తళుక్కుమన్న నో హిట్. సర్కస్ నుండి ఈ ఏడాదొచ్చిన హై జువానీతో ఇష్క్ హోనా హై వరకు అన్ని ఫ్లాప్సే. తమిళంలోనూ ఇదే పరిస్థితి. రెట్రోలో డీ గ్లామర్ రోల్ చేసిన కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నో యూజ్. ఇక బుట్టబొమ్మ హోప్స్ అన్ని జననాయకన్ పైనే. మళ్లీ విజయ్ సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతోంది. జననాయకంతో పాత ఫ్లాప్ లెక్కలన్నీ సరిచేయాలనుకుంటోంది. విజయ్ చివరి సినిమా కావటంతో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాననే నమ్మకంతో ఉంది పూజ. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది జననాయకన్. ఈ మూవీ హిట్ పడితే మేడం ఫేట్ మారిపోవటం ఖాయమే. తెలుగులో అలా వైకుంఠపురం తర్వాత హిట్ లేని పూజ చాలా గ్యాప్ తర్వాత దుల్కర్ సల్మాన్ శ్రీ చేస్తోంది. రీసెంట్లీ హెయిర్ స్టైల్ మార్చి మరింత క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ తనతో వర్క్ చేసిన స్టార్ హీరోలందరినీ పొగడ్తలతో ముంచేసి ఆయా ఫ్యాన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఏ ఫ్యాన్ ను హర్ట్ చేయకుండా అందరి హీరోలపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది పొడుగు కాళ్ళ సుందరి. పుష్ప 2తో బన్వర్ సింగ్ షెకావత్ గా టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువయ్యాడు మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్. కానీ అతడి రోల్ మాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అతన్ని గట్టిగానే హర్ట్ చేసింది. ఎక్కడా ప్రమోషనల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు సరికదా, సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ఈవెంట్ కు కూడా డుమ్మా కొట్టాడు. మరోసారి ఫాఫా హట్ అయ్యాడా? మలయాళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహద్ ఫాజిల్. ఓవైపు హీరోగా చేస్తూనే స్పెషల్ రోల్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బన్వర్ సింగ్ షెకావత్ అంటూ పుష్పతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఫహద్ పుష్ప 2లో ఫుల్ లెంత్ రోల్లో కనిపించాడు. సినిమా ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసింది, కేరళలో తప్ప. దానికి కారణం ఫఫా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చని మాలీవుడ్ ఆడియన్స్ సైలెంట్ గా బైకాట్ చేశారు. పుష్ప 2లో తన రోల్ పట్ల ఫహద్ ఫాజిల్ కూడా అసంతృప్తితోనే ఉన్నాడు. సుకుమార్ చెప్పిందొకటి చెక్కిందొకటి కావడంతో కమిట్మెంట్ ఇచ్చినందుకు తన పోర్షన్ కంప్లీట్ చేశాడు మాలీవుడ్ హీరో. కానీ ఆ తర్వాత ప్రమోషన్స్ లో పాల్గొనలేదు, సక్సెస్ ఈవెంట్ లోనూ కనిపించలేదు. దీంతో తన క్యారెక్టర్ పట్ల ఫఫా హర్ట్ అయ్యాడని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్ట్ గా మెన్షన్ చేయనప్పటికీ ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ సినిమా ఎందుకు చేశానా అని ఫీల్ అయ్యాడట ఈ మాలీవుడ్ హీరో. పుష్ప సిరీస్ చిత్రాల్లో నెగిటివ్ రోల్ తో ఆకట్టుకున్న ఫహద్ ఫాజిల్ ఈసారి హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను సౌత్ భాషలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫహద్ ఫాజిల్ తో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ తో పాటు ఆక్సిజన్ మూవీని 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసింది ఆర్కా మీడియా.
వీటిలో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ త్వరలో ఆడియన్స్ ను పలకరించబోతోంది. తాజాగా టీజర్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. కానీ ఈ ఈవెంట్ కు కూడా డుమ్మా కొట్టేశాడు ఫహాద్. జస్ట్ ఆడియో మెసేజ్ పంపించేశాడు. నెక్స్ట్ అయినా కనిపిస్తాడా అంటే టీం మొహమాటం కొద్దీ వస్తాడని చెప్తోంది. మరి నెక్స్ట్ ప్రమోషన్ లోనైనా మాలీవుడ్ హీరో కనిపిస్తాడో లేదో లెట్స్ సీ. ఇది వాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.